హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో శివరాత్రి వీడియో అయితే చూసే ఉంటారని అనుకుంటున్నా. శివరాత్రి కాశీలో ఎలా ఉంది పరిస్థితి అది పెట్టాను. ప్రజెంట్ అయితే అయోధ్యకి రీచ్ అయ్యాను. ఇప్పుడే మార్నింగ్ 8:30 9 అవుతుంది టైము. సో ఇక్కడి నుంచి టెంపుల్కి ఎలా ఏంటి అసలు టెంపుల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది కూడా అయోధ్యలో కూడా చూపిస్తాను అనమాట. అయోధ్యలో సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నాను. రైల్వే స్టేషన్ కూడా చాలా బాగా కట్టారు అనమాట. వీళ్ళు చాలా బాగా కట్టారు. సార్ రైల్వే స్టేషన్ బయట నుంచి చూపిస్తుంది, కనిపిస్తుంది కదా. అయోధ్యధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగా కట్టారు. సో ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్కి వెళ్తూ బై వాకే వెళ్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎంత డిస్టెన్స్ వస్తుందో దాన్ని బట్టి డిసైడ్ అవుతా. సో చూస్తున్నారు కదా, ఇదైతే సరయూ ఘాట్. ఇది అయోధ్యలో. ఇక్కడ నుంచి ఇక్కడే అందరూ స్నానాలు చేసి రాముని దర్శించుకోవడానికి వెళ్తారనమాట. సరయూ నది ఇన్ అయోధ్య. అక్కడ మీకు చాపర్ కూడా కనిపిస్తుంది, చూడండి ఒకసారి. మనం కూడా ఇప్పుడు వెళ్ళి సరయూ నదిలో స్నానం చేసి రాముని దర్శించుకోవడానికి వెళ్దాం. సుమారుగా టెంపుల్ నుంచి ఒక 1.5 2 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఇది సరయూ నది. అందరూ ఇక్కడ వరకు నడిచి వచ్చి స్నానాలు చేసి ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్తున్నారు. ఫ్రెష్ అయ్యాను, చూస్తున్నారు కదా. జై శ్రీరామ్. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి హనుమాన్ గరికి వెళ్ళాలి. హనుమాన్ గరి నుంచి మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్తాము. సో హనుమాన్ గరికి అయితే వెళ్దాం.
అయితే హనుమాన్ గిరికి వెళ్ళి రూట్ అనమాట. లెఫ్ట్ సైడ్కి వెళ్తే శ్రీరాముడి టెంపుల్కి వెళ్తాము. సో మనం ఫస్ట్ అయితే హనుమాన్ గరికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత రాముడి దగ్గరికి వెళ్తాము. హనుమాన్ గారి చూడండి బాగా కరీంనగర్ నుంచి వస్తే రైట్ సైడ్ లో హనుమాన్ గారి దారి. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హనుమాన్ గారి సైడ్ ఆరెంజ్ కలర్